రాష్ట్రంలో ప్రతీకార ఇచ్ఛతో రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తీరు మీద, ప్రజల మీద, ప్రజల గొంతుకగా రాజీ లేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద పెడుతున్న అక్రమ కేసుల మీద, వీటి వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అపారమైన నష్టం మీద ఏర్పాటు చేసిన నిజాలను ప్రజలకు వివరించడానికి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. జై తెలంగాణ. మిత్రులారా, మొట్టమొదట తెలంగాణ ప్రజలకు నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒక దొంగ చేతికి ఇంటి తాళాలిచ్చి పోతే ఏ విధంగా నష్టం జరుగుతుందో, యాంటిసిడెంట్స్ వెరిఫై చేయకుండా ఒక క్యాండిడేట్కు ఒక పోలీస్ అధికారి ఉద్యోగంగా ఇస్తే ఎంత నష్టం జరుగుతుందో, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నియమిస్తే ఎంత నష్టం జరుగుతుందో, ఈరోజు 89 కేసులు ఉన్న ఒక నేరస్తుడు, మరి ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా కెమెరా ముందు లంచం ఇస్తూ దొరికిన ఒక నేరస్తుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి జరుగుతున్న అపార నష్టం ప్రజలందరూ కూడా గుర్తించాలి. దీనివల్ల ప్రజలకు రావలసిన సంపద ఏ విధంగా పట్టపగలే లూటి అవుతుందో ప్రజలు గుర్తించాలి. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకోనేమో వచ్చిన, అబద్ధాలు చెప్తేనే ప్రజలు నమ్ముతారు, నిజాలు చెప్తే ప్రజలు నమ్మరు అని బాజాప్తా మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చి, మరి ఈరోజు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్న రేవంత్ రెడ్డి, అదే రేవంత్ రెడ్డి చేతిలో హోంశాఖ, అదేవిధంగా రాజ్యాంగ సంస్థలు అలాంటి నేరస్తుడి చేతిలో ఉంటే రాష్ట్రానికి ప్రజలకు జరుగుతున్న అపారమైన నష్టం గురించి ఈరోజు నేను స్పష్టంగా మాట్లాడాలనుకున్నాను. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా, వాళ్ళ కన్నీళ్లు తుడిచే ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తల్లి నుంచి చెల్లెలు దాకా, అన్న నుంచి తమ్ముడి దాకా, ఒక ముసలాయన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ, ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో అడ్డంకులున్నా, ఎన్నో అక్రమ కేసులున్నా మరి అలా వీరోచితంగా పోరాడుతున్న కేటీఆర్ గారు లగచెర్ల నుండి ఆదిలాబాద్ వరకైతేనేమి, మహబూబాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకైతేనేమి, మూసీ నది పరివాహక ప్రాంతం అయితేనేమి, మంజీరా పరివాహక ప్రాంతం, ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి ఆగమేఘాల మీద పోయి అక్కడ ప్రజల గొంతుకగా ఉండి ప్రజల తరపున పోరాటం చేస్తున్న కేటీఆర్ గారి మీద ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రభుత్వం అనే పేరుతోని ప్రతీకారం తీర్చుకున్నందుకు వచ్చిన కేసులు 14, అన్నీ అక్రమ కేసులే. కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కాంగ్రెస్ పార్టీ రకరకాల అబద్ధాలను ప్రచారం చేస్తున్న సమయంలో నిజాలు ప్రజలకు తెలపడానికి కోసం మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర పోతే అక్కడ కేసు, చార్మినార్ దగ్గరికి పోయి నిజాలు మాట్లాడితే అక్కడ కేసు, మూసీ నది పరివాహక ప్రాంతంకి పోయి ఇండ్లు కూలిపోతున్నాయి హైడ్రా వల్ల అని మాట్లాడితే అక్కడ ఒక కేసు, సిరిసిల్లలో ప్రజలకు బాధలు అవుతున్నాయంటే అక్కడ ఒక కేసు. కేసీఆర్ గారిని అన్యాయంగా తెలంగాణ రాష్ట్రానికి మూల కారకుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణనే గుండెలో పెట్టుకొని, తెలంగాణ ప్రయోజనాలు గుండెలో శరీరంలో కణాన పెట్టుకొని ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి తెలంగాణను పోరాడి తెచ్చి ఆ తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పెట్టిన
కేసీఆర్ గారికి పీసీ ఘోష్ కమిషన్ ముందు పిలిచినప్పుడు వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినందుకు కేసు, ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్కు నడుచుకుంటూ వస్తే కేసు, శ్వాస తీసుకుంటే కేసు, నోటి నుంచి మాట వస్తే కేసు, ఆలోచిస్తే కేసు, నిజం మాట్లాడితే కేసు. ఇన్ని కేసులు పెట్టిండ్రు కేటీఆర్ గారి మీద. అయినా కూడా కేటీఆర్ గారు వెరవకుండా, బెదరకుండా, మడమ తిప్పకుండా పోరాడుతూనే ఉన్నారు. కేటీఆర్ గారి మీద పెట్టిన 14 కేసుల్లో 7 కేసులను క్వాష్ పిటిషన్ గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు అలో చేసిండ్రు. మీరు అర్థం చేసుకోండి, క్వాష్ పిటిషన్ను గౌరవ హైకోర్టు అలో చేసిందంటేనే ఈ కేసులు తుఫేల్ కేసులు అని అర్థం. అందులో 4 కేసులు హైకోర్టు క్వాష్ చేసింది, ఎఫ్ఐఆర్ ఇది చెల్లదు అని చెప్పి క్వాష్ చేసింది. అయినా కూడా నిన్న 2 కేసులు పెట్టిండ్రు, ఒకటే సబ్జెక్టు మీద 2 కేసులు పెట్టిండ్రు. అంటే ఒక ముఖ్యమంత్రి ప్రతీకారంతో బ్లైండ్ అయిపోయి రగిలిపోతూ ఏది కరెక్టు ఏది తప్పని చూసుకునే పరిస్థితిలో కూడా లేడు. ఒకటే సబ్జెక్టు మీద 2 ఎఫ్ఐఆర్లు. అంటే మీరు ఆలోచించండి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఒకటే సబ్జెక్టు మీద 2 ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని, అయినా ఎఫ్ఐఆర్లు పెట్టిండు. సో మిత్రులారా, మరి కేటీఆర్ గారు ఎందుకు ఇంత ఇబ్బందులు ఎందుకు పెడుతుంది గవర్నమెంట్ కేటీఆర్ గారు? ఫార్ములా ఈ కేసు నిజంగా నేను మొదటి రోజే చెప్పిన, ఇప్పటికి కూడా చెప్తున్న, ఒక 26 సంవత్సరాల సర్వీసులు చేసి పోలీసు డిపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మెడల్ తీసుకున్న ఒక ఆఫీసర్గా నేను మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నా, తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్న వ్యక్తిగా చెప్తున్నా, ఈ కేటీఆర్ గారి మీద పెట్టిన ఈ ఎఫ్ఐఆర్లన్నీ, ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ ఎఫ్ఐఆర్ కూడా ఒక తుఫేల్ ఎఫ్ఐఆర్, ప్రతీకారంతో పెట్టిన ఒక ఫేక్ కేసు ఇది. అంతకు మించి ఇంకొకటి కాదు. నిజానికి కరప్షన్ అంటే ఏంటి? రేవంత్ రెడ్డి చేసింది కరప్షన్. రెడ్ హ్యాండెడ్గా ఒక వ్యక్తికి లంచం ఇస్తూ నువ్వు ఫలాని విధంగా ఓటేయాలని చెప్పి 50 లక్షల రూపాయల బ్యాగ్తో దొరికిండు. ఇవాళ తెలంగాణలో ఎవడన్నా బ్యాగ్ కొనుక్కోవాలంటే భయపడుతున్నాడు, నన్ను కూడా రేవంత్ రెడ్డి అంటారేమో అని. ఇది పరిస్థితి ఉన్నది. కానీ కేటీఆర్ గారు అట్లా దొంగతనంగా ఎవడికో లంచం ఇస్తూ, లేకపోతే లంచం ఇచ్చి తన బ్యాంక్ అకౌంట్లో వేల కోట్ల రూపాయల జమ చేసుకోవాలని దొరికిన వ్యక్తి కాదు. ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, 100 సంవత్సరాల తర్వాత కూడా చెప్తా. భారతదేశ నేర పరిశోధన చరిత్రలో సిగ్గుతో తల వంచుకునే కేసు ఏదైనా ఉందంటే ఈ కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు. కరప్షన్ అంటే అడిగేవాడి దగ్గర నుంచి డిమాండ్ ఉండాలి, ఇచ్చేవాడి నుంచి ఇవ్వడానికి డబ్బులు ఉండాలి. ఆ అడిగే వ్యక్తి ఏదో ఒక పని చేస్తే ఆ పనికి ప్రతిఫలంగా ఇతను డబ్బులు ఇస్తే అది కరప్షన్. అది నువ్వు పబ్లిక్ సర్వెంట్ అయినా, గవర్నమెంట్ సర్వెంట్ అయినా, సివిల్ సర్వెంట్ అయినా, ఎవరైనా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ దానికే వర్తిస్తుంది. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? నేను మళ్ళీ చెప్తున్న వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన తెలంగాణ కేవలం దేశానికే కాదు ప్రపంచ పటంలో ఉండాలని, ఒక మొనాకో లాగానో, ఒక మలేషియా లాగానో, ఒక సింగపూర్ లాగానో, ఒక ప్యారిస్ లాగానో